కృష్ణా జిల్లా ఘంటసాల చారిత్రక ప్రాశస్త్యమున్న గ్రామం. శైవం బౌద్ధం రెండూ అక్కడ పరిఢవిల్లాయి. బౌద్ధ ధర్మానికి ప్రతీకగా నిలిచే అతి కొద్ది ప్రాంతాల్లో ఒకటైన ఘంటసాలలో బుద్ధ విహార్ ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. కృష్ణా జిల్లా ఘంటసాలలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న ఈ సైన బుద్ధ విహార్ ప్రాజెక్ట్ వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. 2014లో మంజూరైన బుద్ధ విహార్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ₹1,50,00,000 కేటాయించింది. అదే గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు గొర్రెపాటి రంగనాథ్ 2.2 ఎకరాల స్థలాన్ని పర్యాటక శాఖకు విరాళంగా అందజేశారు. 2017 సెప్టెంబర్ 16న బుద్ధవిహార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కొంతమేర పనులు కూడా జరిగాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకొచ్చాక సైన బుద్ధవిహార్ ప్రాజెక్టు పడకేసింది. బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమైనా పూర్తి చేయాలని స్థలదాత కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా కజిన్ బ్రదర్ అయినటువంటి గొర్రెపాటి రంగనాథ్ బాబు గారు ఇక్కడ గొర్రెపాటి ట్రస్ట్ నిర్వహిస్తా 2 ఎకరాల భూమి రోడ్డు మీదే దాదాపుగా ఎకరం ₹1,00,00,000 పైన చేస్తుంది. 2 కోట్లు విలువ గలది ప్రభుత్వానికి రాసి ఇవ్వడం జరిగింది. ₹1,50,00,000 మంజూరు చేశారు. కానీ మేము బాధపడేది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులంగా ఇది ఏంటి ఇట్లాగా ఉంచారు, ఎటు కాకుండా పోయింది. సరే, ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద అయితే దానికి అన్నా సుఖం లేదు, మనకు అది సంబంధం కాదు కాబట్టి దాన్ని వదిలేసాం. కనీసం ఈ 2 సంవత్సరాలు దాటింది, కానీ ఇది ఎందుకు విస్మరించారు అని చెప్పి మాకు వీరికి దృష్టికి మేము తేలేకపోతున్నామా, లేకపోతే వారికి రాలేదా, వారికి ఉన్న ఒత్తిడిలో దీన్ని మర్చిపోతున్నారు అని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. మీకు ఒకవేళ ఇబ్బంది అయితే మా భూమి మా గొర్రెపాటి ట్రస్ట్ అప్పచెప్పండి, మేము దీన్ని అభివృద్ధి చేసి మా గొర్రెపాటి ట్రస్ట్ కింద దీన్ని మేము చేస్తాం. వైసీపీ హయాంలో నిలిచిన సయ్యన బుద్ధ ప్రాజెక్టు పనులు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయోనని పర్యాటక ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఘంటసాల వాసులు కోరుతున్నారు. అప్పుడు స్టార్టింగ్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ పూర్తి చేసిందండి. మళ్ళీ ప్రభుత్వం మారేటప్పటికి ఇబ్బందులు వచ్చేసి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చేస్తారనే ఆశతో ఉన్నాం. మేము మంచి ఉపయోగం అండి. ఇతర గ్రామాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ చూడటానికి వాటికి వస్తూ ఉంటారు. దీనివల్ల మంచి ఉపయోగం ఉందండి. గ్రామానికి బాగా ఉపయోగం, ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోగం. ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయితే మన ఘంటసాల గ్రామమే కాదు, చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా కొంచెం ఇదిగా ఉండి ఘంటసాల గ్రామం అనేది ఒక అభివృద్ధిలో వస్తుంది అనేది మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గవర్నమెంట్ త్వరితగతిన దీని గురించి ఆలోచించి వెంటనే ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే గ్రామ పెద్దలు కూడా పూనుకుని ఒక రూపు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ ని కుటుంబ ప్రభుత్వం పట్టించుకొని పూర్తి చేయాలని, లేని పక్షంలో స్థలము తమకు అప్పగిస్తే ప్రాజెక్టు పూర్తి చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి స్థలదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఘంటసాల సైన బుద్ధ ప్రాజెక్టు నుంచి కెమెరా మిషన్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.